గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో వార్డు పర్యటన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుంటూరులోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో వార్డు పర్యటన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు షేక్ అల్తాఫ్ మాట్లాడుతూ ప్రతిరోజు వార్డులు పర్యటన కార్యక్రమం నిర్వహిస్తూ అన్ని డివిజన్లలో పర్యటించి వారి సమస్యలను తెలుసుకుంటూ పార్టీని ముందుకు తీసుకువెళ్తామని అమరజీవి పొట్టి శ్రీరాములు ఆశయ సాధన కోసం ఆవిర్భవించిన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి పార్టీ అని రానున్న ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల్ని నిలబెడతామని పార్టీకి విశేషమైన ఆదరణ ప్రజల్లో ఉందని అసెంబ్లీలో వారీగా పార్లమెంట్ వారీగా అభ్యర్థులను ఎంపిక ప్రక్రియ కొనసాగుతుందని గెలుపు దిశగా ముందుకు వెళతామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఆశయ సాధన కోసం ఆవిర్భించిన పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమితి. ఈ పార్టీని స్థాపించడానికి ముఖ్య కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గత కొన్ని సంవత్సరాలుగా కొంతమంది పాలకులు పాలిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చాలా 30 ఏళ్ళు వెనకపడే విధంగా పాలించి రాష్ట్ర ప్రజల్ని చాలా నష్టపరిచే విధంగా రకరకాల విధానాలు తీసుకొచ్చి దాని ద్వారా నాయకులు లబ్ధి పొందారే కానీ ప్రజలకి ఎటువంటి లాభదాయకమైన పని ఒక్కటి కూడా చేయలేకపోయారు. కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ముఖ్యంగా అభివృద్ధి చేసి రాష్ట్ర ప్రజలందరికీ ఒక లాభదాయకమైన ఒక నాణ్యమైన వ్యాపారాన్ని ప్రజలందరికీ అందించాలనే ఒక ఉద్దేశంతో మన రాష్ట్రంలో 11 చోట్ల స్థాపించడం జరిగింది. కాబట్టి ప్రజలందరికీ విన్నపిస్తుంది ఏంటంటే, మీరు రాబోయే రేపు ఏప్రిల్ 16, 19వ తారీఖు మనకి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి మీరందరూ ఒక ఆలోచనతోటి మంచి విధానాలతో ఉన్న పార్టీనే మీరు ఓట్లేసి గెలిపించి మన రాష్ట్ర ప్రజల కోసం, మన రాష్ట్రంలో అందరి పిల్లల భవిష్యత్తు కోసం పనిచేసే వాళ్ళకే మీరు గెలిపించాలని చెప్పి మేము అందరికీ ప్రార్థిస్తూ మా పార్టీకి అందరూ సహకరించాలి, సపోర్ట్ చేసి ఓటేయాలని చెప్పి కోరుచున్నాం. ప్రజల మధ్యలో తిరిగే వాళ్ళకే మేము టికెట్లు ఇస్తాం.